హాయ్ వివర్స్, వెల్కమ్ టు విజయవాడ లేఅవుట్స్. ఇప్పుడు మనం విజయవాడ మచిలీపట్నం వెళ్ళే నేషనల్ హైవే దగ్గరలో ఉన్నామండి. ఇది ఈడుపుగల్లు. ఇప్పుడు మీరు చూస్తున్నారు శ్రీ భ్రమరా టౌన్షిప్స్ వారి ప్యారడైజ్ ప్రాజెక్ట్ వెళ్ళే రోడ్ అండి. ఇది బందర్ రోడ్కి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రాజెక్ట్ అనేది. ఇది అవుట్ సైడ్ వచ్చేప్పటికి కాంపౌండ్ వాల్ అండి. శ్రీ భ్రమరా టౌన్షిప్స్కి సంబంధించిన ప్యారడైజ్ ప్రాజెక్ట్ చూడటానికి వచ్చాము. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అది చూస్తున్నారుగా, బందర్ రోడ్డుకు వెళ్ళే రోడ్డు ఇది. ఇది ఓవరాల్గా ఏరియల్ వ్యూ అండి. ప్రాజెక్ట్ అనేది 35 ఎకరాల్లో ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్తో 2 ఫేజుల్లో డివైడ్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ అనేది చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఈ ప్రాజెక్ట్ అనేది. ఈ ప్రాజెక్టు సంబంధించిన వివరాల్లోకి వెళ్ళినట్లయితే సీసీ రోడ్స్తో డిజైన్ చేస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతో ఇస్తున్నారండి ఈ ప్రాజెక్టు. ఇది చూస్తున్నారు కదా, ఈ ప్రాజెక్టులోని ఫేజ్ 1లోని ప్లే ఏరియా చాలా అద్భుతంగా డిజైన్ చేశారండి ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఇది విజయవాడ మచిలీపట్నం వెళ్ళే నేషనల్ హైవేకి జంక్షన్ పాయింట్గా ఉన్న కంకిపాడుకి చాలా దగ్గరగా, విజయవాడ బెంచ్ సర్కిల్కి కేవలం 8 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ అనేది. చాలా బాగా అద్భుతంగా డెవలప్ అవుతున్న ఏరియా బందర్ రోడ్ అనేది. ఈ విజయవాడలో బందర్ రోడ్లో ఎక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినా మంచి రిటర్న్స్ వస్తాయండి. ఇందులో మీరు చూస్తున్నారు, ఇది వచ్చేప్పటికీ సీసీ రోడ్స్ అండి. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా చేయడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఇది చూస్తున్నది ఏదైతే ఉందో ఇందులో సంబంధించిన మొత్తం డెవలప్మెంట్స్ అనేవి ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినాయి. దీనికి సంబంధించి ఇప్పుడు మనం అవెంజర్స్ పార్క్లోకి వెళ్ళి చూద్దామండి. ఇప్పుడు ఈ అవెంజర్స్ పార్క్కి సంబంధించిన కిడ్స్ ప్లే ఏరియా అనేది ఇప్పుడు చూస్తున్నాము. ఇక్కడ చూస్తున్నట్లయితే కిడ్స్ ప్లే ఏరియాలో ఈ తెప్పించిన ఏవైతే స్టాచ్యూస్ ఉన్నాయో ఇవన్నీ కూడా తైవాన్ నుంచి తెప్పించి ఇన్స్టాలేషన్ చేశారండి. శ్రీ భ్రమరా టౌన్షిప్స్ అనే గొప్పదనం ఏంటంటే, ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ వేసినా చాలా అద్భుతంగా డిజైన్ చేస్తారు. మంచి రిటర్న్స్ వస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్మెంట్ చేస్తూ మంచి ప్రైమ్ లొకేషన్తో ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది శ్రీ భ్రమరా టౌన్షిప్స్లోని ప్యారడైజ్ ప్రాజెక్ట్లోని హౌసింగ్ బ్లాక్ అండి. ఈ హౌసింగ్ బ్లాక్లో డూప్లెక్స్ హౌసెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో కొన్ని డూప్లెక్స్ హౌసెస్ అందుబాటులో ఉన్నాయండి. ఎవరైనా ఈ హౌసెస్కి సంబంధించి సైట్ విజిట్ చేయాలనుకున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ప్రాజెక్ట్లోని హౌసెస్కి సంబంధించిన విషయాలకు వెళ్ళినట్లయితే ఈ హౌసెస్ అనేవి 194 గజాల్లో 2160 స్క్వేర్ ఫీట్తో డూప్లెక్స్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి శ్రీ భ్రమరా టౌన్షిప్స్ వారు. ఒకసారి ఇంటి లోపల వైపుకి వెళ్ళి ఏమేమి ఎలాగా డిజైన్ చేశారో చూద్దామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత హాల్, ఈ హాల్లోకి సంబంధించిన డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు డైనింగ్ ఏరియా, ఇది కిచెన్ ఏరియా. ఇక్కడ వైట్ అవుట్ సైడ్ వచ్చేప్పటికి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇది హాల్లోకి వచ్చి హాల్లో నుంచి మరలా మన మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో మాస్టర్ బెడ్రూమ్లో రావడం జరిగిందండి. చాలా అద్భుతంగా డిజైనింగ్ చేశారండి. కబోర్డ్స్ కానివ్వండి, ఏదైతే అటాచ్డ్ వాష్రూమ్స్ కానివ్వండి, ఈ స్టైర్ కేస్ ఫ్లోర్లోకి వెళ్తున్నామో దానికి సంబంధించింది. నెక్స్ట్ ఫ్లోర్లోని లివింగ్ స్పేస్ ఏరియా అండి. ఇది పూజా మందిరం. ఇది వచ్చేప్పటికి సెకండ్ మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి థర్డ్ మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ డూప్లెక్స్ హౌసెస్ అన్నీ కూడా రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అన్నీ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్, క్వాలిటీ ఐటమ్స్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది చూస్తున్నారుగా కబోర్డ్స్ అండి, సెకండ్ బెడ్రూమ్లోని కబోర్డ్స్ ఇవి. అలాగే దీనికి సంబంధించి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు టెర్రస్ పైకి వెళదాం. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళినట్లయితే టెర్రస్ నుంచి మొత్తం ప్రాజెక్టు సంబంధించిన ఓవరాల్ లొకేషన్ మొత్తం మీకు ఒకసారి మరలా వీడియోలో ఒకసారి చూపిస్తున్నానండి. ఇదిగోండి బ్యాక్ రోలో ఉన్న హెడ్ వాటర్ ట్యాంక్ ఇది. అలాగే బ్యాక్ రోలో కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఇండివిజువల్ డూప్లెక్స్ హౌసెస్ ఇవి కొన్ని అందుబాటులో ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి కాల్ చేయగలరు. అలాగే ఈ ప్రాజెక్టు సంబంధించిన పూర్తి వివరాలు కానీ మరేమైనా సైట్ విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన ఉన్న నా నంబర్కి కాల్ చేయాలని కోరుతున్నాను.
చూస్తున్నారు కదా, మంచి ప్లాంటేషన్తో వర్క్స్ అన్నీ కూడా ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసినాయి ఆల్రెడీ. చాలా బాగుంటుందండి ఈ ప్రాజెక్ట్ అనేది. ఎవరైనా సరే ఈ ప్రాజెక్ట్లో డూప్లెక్స్ విల్లా కావాలనుకున్నట్లయితే నాకు తప్పకుండా కాల్ చేయగలరని కోరుతున్నాను. చాలా మంచి రిటర్న్స్ వస్తాయండి. రానున్న రోజుల్లో ఇక్కడున్న విజయవాడ టు మచిలీపట్నం రోడ్ అనేది 6 లేన్గా చేయబోతున్నారు. ఇక్కడ అతి దగ్గరలోనే ఈస్ట్ బైపాస్ అనేది కూడా రావడం జరుగుతుందండి. ఇప్పుడు మనం యాంపీ థియేటర్లోకి రావడం జరిగిందండి. ఇప్పుడు యాంపీ థియేటర్ సంబంధించి వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినాయండి. ఇది ఒకటి చూసినట్లయితే ఇందులో ఎప్పుడైనా సరే ఫంక్షన్స్ కానివ్వండి, ఏమైనా యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవాలనుకున్నట్లయితే చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు శ్రీ భ్రమరా టౌన్షిప్స్ వారు. చూస్తున్నారుగా, సీటింగ్ ఏరియా కూడా ఫినిషింగ్ వచ్చేసిందండి. ఇందులో ఆల్రెడీ ఎవరైతే ఓపెన్ ప్లాట్స్ కొన్నారో అందులో కొంతమంది హౌసెస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారండి. ఇది చూస్తున్నారుగా, ఇది ముద్రా పార్క్. ఈ ముద్రా పార్క్లో మనం ఉన్నాము ఇప్పుడు. 12 ముద్రలలో ఏవైతే ఉండాలో వాటికి సంబంధించి మంచి రిలాక్సేషన్ కోసం సంబంధించి యూజ్ చేసుకోవడానికి చక్కటి ఆహ్లాదకరమైన లాన్తో ముద్రా పార్క్ అనేది డిజైన్ చేశారండి. చాలా బాగుంటుంది. ఇది మరొక హెడ్ వాటర్ ట్యాంక్ అండి. ఓవరాల్గా 4 lakh లీటర్ కెపాసిటీతో ఇచ్చిన హెడ్ వాటర్ ట్యాంక్. ఇది టెంపుల్ వ్యూ పార్క్ అండి. ఇది మరొక పార్క్లో మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నామండి. ఈ పార్క్కి సంబంధించిన వాటిల్లో కిడ్స్ ప్లే ఏరియా, పెర్గోలా వ్యూ, అలాగే క్రికెట్ ప్రాక్టీస్ నెట్, ఇలా అన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్ అనేది. ఇందులో మెయిన్ ఈ వీడియో చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఇందులో కొన్ని ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఓపెన్ ప్లాట్స్ కానీ డూప్లెక్స్ హౌసెస్ కానీ కావాలనుకున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి కాల్ చేయగలరని కోరుతున్నాను. స్పాట్ రిజిస్ట్రేషన్ చేయగలరండి. విజయవాడ బందర్ రోడ్లోని ది బెస్ట్ ప్రాజెక్ట్ ఏదంటే శ్రీ భ్రమరా టౌన్షిప్స్ వారి ప్యారడైజ్ ప్రాజెక్ట్ అండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయవాడ లేఅవుట్స్.